గోట్ బలీకా బక్రానా లేకపోతే బాగుందా? ఇట్స్ సర్ప్రైజింగ్. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. ఏంటిది కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఇంప్రవైజ్ అడాప్ట్ ఓవర్కమ్ అని చెప్పి కొత్తగా బుక్ చదివా. ఇంకా అందుకే బేసిక్గా వాయిస్ కూడా సరిగ్గా లేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ టూ లేట్. మొదలు పెడదాం. అన్నిటికన్నా ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్నారా? చేయకపోతే ఫాస్ట్ చేసేయండి. 190 దగ్గరలో ఉన్న 200, 225, 250 వెళ్ళిపోవాలంతే. మొదలు పెడదాం. గోట్ మూవీ అండి, సింపుల్గా చెప్పేస్తాను. ఫ్లాస్ ఉన్నాయా? ఉన్నాయి. కొంచెం హీరోయిజము, సాంగ్ ఇవన్నీ ఉన్నాయి. సినిమా ఎలా ఉందిరా, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందిరా అంటే నాకు నచ్చింది. మీకు నచ్చొచ్చేమో, వెళ్ళి ట్రై చేయండి. మాట్లాడదాం మనం ఏం నచ్చలేదు, ఏం నచ్చింది, కానీ ఓవరాల్గా అయితే నచ్చిందండి. ఎందుకు నచ్చింది, ఏమైంది అంటే వెంకట్ ప్రభు మార్క్ నాకు కనపడిందండి. ఏది అంత సింపుల్గా మీరు ఒక ఈజీ దారి ఉంటుంది, ఇదే అయిద్దిరా, అబ్బా ఇదే అయిద్దిరా, రొట్టరా అనుకుంటారు కదా, అది అవ్వదు. సో అది నాకు బాగా నచ్చింది సినిమాలో. అలాగే విజయ్ గారి క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చిందండి. చాలా రోజుల తర్వాత ఒక పెద్ద స్టార్ ఇలాంటి రోల్ చేశారు. అసలు చేయగలుగుతారా, అసలు చేస్తారని థాట్ కూడా రాదు మీకు. తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ కంపారిజన్ అది అంటారు, కానీ మన తెలుగు ఇండస్ట్రీ మంచిగా కావాలని అనుకోనే మాట్లాడదాం. ఎవరైనా ఈ సినిమా చూడండి, ఒక పెద్ద స్టార్ మన దగ్గర ఒప్పుకుంటారా, ఇలాంటి రోల్స్ చేయడానికి ఒప్పుకుంటారా, చేయగలుగుతారా, ఎక్స్పెరిమెంట్ చేస్తారా, మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడిగారు. సో ఆ అటెంప్ట్కి ఐఎమ్ లైకింగ్ దిస్ ఫిల్మ్. నెక్స్ట్ సరిపోతే శనివారం, మళ్ళీ ల్యాగ్ అంటారేమో, సింపుల్గా చెప్పేస్తాను. అందులో కూడా ఓ గేమ్ స్టార్ట్స్ నౌ, ఓ గేమ్ ఆడావరా అంటారు. ఏం ఆడారా అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే రీసెంట్గా చూసాను చెప్తున్నా. ఈ సినిమాలో క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఉంటుంది. వీడు బుర్రవాడు ఒకటి చేస్తాడు, వాడు బుర్రవాడి దాన్ని ఓవర్కమ్ చేస్తాడు. అండ్ ఆ బుర్రవాడు అనేది జెన్యున్గా చూపిస్తారు. మనల్ని గొర్రెలను చేసి వాళ్ళే తెలియని వాళ్ళు అన్నట్టు చూపిరు. సో అక్కడ నాకు నచ్చింది. మళ్ళీ ఇంకోటి చెప్తానండి, చెప్పబోతే నాకు కడుపు ఆగదు, కాంట్రవర్సీ అయితే అయింది. మన దగ్గర బేసిక్లీ సేవియర్ బాయ్స్ ఎక్కువైపోయారండి. అప్పట్లో జనతా గ్యారేజు, ఇప్పుడు మళ్ళీ దేవరా, మళ్ళీ గేమ్ చేంజరు, అన్నీ ఒకటే. ఏ హీరో అయినా అంతే, అందరినీ కాపాడేయాలి, మనమే మంచోళ్ళు అన్నట్టు ఉంటుంది. కానీ ఈ సినిమా మీరు చూడండి, నాకు అట్లీస్ట్ ఆ కొత్తదనానికి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. సరే మరి ఇంకేంట్రా, మరి సినిమా చంపేసిందా, చింపేసిందా, నరికేసిందా అంటే లేదు. ఎందుకు అంటే వెంకట్ ప్రభు గారు చూపించాలని చోటు చూపించి ఆయన మార్క్ ఆ సాంగ్లని రొట్ట సీన్లు పెట్టడం, కొంచెం క్రింజ్ చేయడం, అదైతే మానుకోలేదు. సో దానివల్ల కొంచెం తగ్గిందనమాట. సాంగ్ ప్లేస్మెంట్లు కూడా చాలా వర్స్ట్గా ఉంటాయి. సెకండ్ హాఫ్ దగ్గరలో వస్తున్న కొద్దీ, అరే ఆడొకడు సచ్చిండ్రా, ట్రాజెడీరా అంటే కట్టుపన్న సాంగ్ వేస్తారు. ఆ బ్యూటిఫుల్ డెడ్ బాడీ మించి అలా టిల్టప్ చేస్తే డెడ్లీ సాంగ్, అది కొంచెం బాగాలేదు. అండ్ క్యారెక్టర్స్ కూడా, సైడ్ క్యారెక్టర్స్ కానీ వేరే క్యారెక్టర్స్ కానీ అందరికీ మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎక్సెప్ట్ మీనాక్షి చౌదరి గారు. సో ఆ మీనాక్షి చౌదరి గారి రోలు సింపుల్గా చెప్పాలంటే గుంటూరు కారంలో స్క్రీన్ టైం ఎక్కువ ఉంది. జస్ట్ ఇమాజిన్, అలా ఉంటుంది అనమాట ఈ సినిమాలో. ఇంకా డీఏజింగ్ ప్రాసెస్ అంటారా, నాకు ఇదే అర్థం కాదండి. ఏదో కొంచెం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ టైప్లో ఏదైనా మేనేజ్ చేసి ఉంటే బాగుండేదేమో అని. ఈ గ్రాఫిక్స్ ఏదో ట్రై చేశారు, ఈ పెదాలు కదలట్లా. సో ఆ ఎఫెక్ట్ చాలా పోతుంది. ఇంకో యంగ్ విజయ్ ఉంటారు, అదైతే నాకు నవ్వు వచ్చింది, ఆచార్య అదే గుర్తొచ్చింది నాకైతే, పాదకట్టం టైప్, చాలా యంగ్ విజయ్ది. సెకండ్ రోల్ అయితే పర్లేదు, ఓ విధంగా బాగానే అనిపించినా మీకు మాట్లాడుతుంటే లిప్లో తెలిసిపోతుంటుంది. సో ఇంకా ద డీఏజింగ్ ఎఫెక్ట్, ఐ డోంట్ నో వాట్ పర్పస్ ఇట్ సర్వ్స్. అండ్ విలన్ అండి, విలన్ ఈ సినిమాలో నాకైతే వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ చూసుకుని కామెడీ పీస్లో ఉన్నారు, ఈయన విలన్ ఏంటి అని. ఎక్కడ చూస్తే భయం లేదు, కామెడీ పీస్ ప్లీజ్, ఆ విలన్ని చూస్తే అది రావాలి కదా, అది లేదు ఈ సినిమాలో. బట్ ఓకే, ఆయన ఒక ప్లాన్తోనే పెట్టారు. నేనేం రివీల్ చేయకుండా చెప్తున్నాను ఎందుకు అది అని. సో మేబీ హీ హాజ్ అ పర్పస్, కావాలని చెప్పి ఒక డామినేటింగ్ విలన్ని పెట్టలేదేమో అని నా ఫీలింగ్. సింపుల్గా చెప్పాలంటే విజయ్ ఫ్యాన్స్కి అయితే అరుపులేండి. మూమెంట్స్ చాలా ఉంటాయి, కొన్ని మామూలుగా ఉండవు. క్లైమాక్స్ దగ్గరలో కొంచెం ల్యాగ్ అయింది, క్లైమాక్స్ ఫైట్ కానీ కొంచెం అక్కడ కూడా ల్యాగ్ అయింది అనిపించింది. బట్ చెప్తే కదా, ఓవరాల్ మూవీ చూసినప్పుడు నాకైతే ఒక రిఫ్రెషింగ్ ఎక్స్పీరియన్స్. లియో చూసా, వారిస్ చూసా, బీస్ట్ చూసా, ఈ అన్నింటినీ చూశాక ఇది మాత్రం వే బెటర్ అండి. నా దృష్టిలో అయితే వే బెటర్ ఫిలిం. మాస్టర్ అంతా కాకపోయినా ఇంకా క్లోజ్ అని చెప్పొచ్చు. సో ఇది లాస్ట్ టైం ల్యాగ్ అయినారు కదా, ల్యాగ్ లేకుండా చెప్పేసా అనమాట. ఇది మన గోట్ మూవీ రివ్యూ. నచ్చింది అనుకున్నా, నచ్చకపోతే మాత్రం కింద రాయండి. అలానే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ ఇలాంటి సినిమాలు ఎక్స్పెరిమెంటల్ టైప్లో మన హీరోస్ కూడా చేయాలని కోరుకుందాం. చూస్తున్నాను బాల్ పిచ్ మీటింగ్స్, కలుద్దాం వెళ్ళి వచ్చారు. థ్యాంక్ యూ.